నా పేరు విజయ్ బాబు. నేను ఇక్కడ 2017 నుంచి కాపురం ఉంటున్నాను. గతంలో మాకు 2017 నుంచి కూడా మాకు రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడినాము. ఆ తర్వాత మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన చలవతో మాకు సీసీ రోడ్లు పడినాయి. మాకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతూ, వర్షాలు వస్తే చాలా ఇబ్బందిగా ఉండింది మాకు. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి చలవతో మాకు రోడ్లు పడినాయి. మేము అనంతపురం రూరల్ పంచాయతీ భైరవనగర్లో 15th క్రాస్లో ఉన్నాము. గతంలో మా ఒక్కటిల్లు, కానీ అప్పట్లో చాలా ఇబ్బంది పడినాము మేము. కానీ అప్పుడు గత ప్రభుత్వం కూడా మాకేమీ చేయలేకపోయింది. లెటర్లు కూడా పెట్టాము మేము, యాక్చువల్గా జరగలేదు. ఇప్పుడు మన గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు దీంట్లో మాకు రోడ్లు పడినాయి. చాలా హ్యాపీగా ఉన్నాము, మేము సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. నా పేరు హరినాథ్ రెడ్డి, ఇది అనంతపురం రూరల్ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ 5 years పైన నుంచి ఇక్కడ ఉంటున్నాము. 5 years నుంచి అక్కడ మాకు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది వర్షం వచ్చినందు. తర్వాత కుటుంబ ప్రభుత్వం ఏర్పడినాక మాకు రోడ్డు శాంక్షన్ అయింది. దానివల్ల మాకు చాలా సౌకర్యంగా బాగా ఉంది. ఇందుకు మేము ఎమ్మెల్యే దగ్గుపాటి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. భైరవనగర్ తరపున, నా తరపున, మా భైరవనగర్ గ్రామ పంచాయతీ తరపున, అదేవిధంగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము. నా పేరు రమేష్. నేను భైరవనగర్ 3వ క్రాస్లో ఉంటున్నాను. గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నాను. ఈ యొక్క రోడ్డు 50 లక్షల రోడ్డు ఇంతవరకు లేకునింది. మన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేసినారు. అప్పటి నుంచి హాయిగా వాటర్ గీటర్ ఏం ఇబ్బంది లేకుండా, మట్టి రోడ్డు లేదు, అన్నీ సిమెంట్ రోడ్లు వేసేసినారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఈ రోడ్డు వేసిన